హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై బ్లాగ్. చికెన్ బిర్యానీ ఎట్లా చేద్దామో చూసేద్దాం. చికెన్ 2 kgs తీసుకోండి. దమ్ చేస్తున్నాం మేము. చికెన్ 2 kgs తీసుకుని అలా తగినంత కారం పొడి, ఉప్పు, తగినంత అల్లం పేస్ట్, తగినంత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోండి. మిక్స్ అయినాక తగినంత పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకుంటే మంచిగా గ్రేవీ వస్తుంది. పెరుగు తర్వాత గరం మసాలా, ధనియాల మసాలా అన్నీ వేసి మిక్స్ చేసుకోండి. బాగా కలిపినాక కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్నాక మనం ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. ఆయిల్ కూడా అదే పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాక మిక్స్ చేసుకొని 1-2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మళ్ళీ రైస్ పెట్టుకోండి. ఇక సైడ్కి రైస్ 1-2 hours నానుతాయి కదా. నానినాక ఒక పొయ్యి మీద రైస్, ఒక పొయ్యి మీద చికెన్ 70% ఉడకాలి. రైస్ కూడా 70% ఉడకాలి. ఆ రైస్లో ఏమేమి వేసుకోవాలో చెప్తాం. రైస్లో మసాలాలు అన్నీ వేసుకోవాలి. ఇట్లానే లవంగా, ఇలాచి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మసాలాలు వేసుకొని ఒక్కోసారి కలుపుకొని ఆకులు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. దాంట్లో వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని సైడ్కి పెట్టుకుంటే ఆ 70% ఉడికినాక చికెన్లో వేసేయండి. చికెన్లో వేసి మంచిగా లేయర్గా వేసేసి దానిపైన ఆనియన్స్ ఉంటాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కొంచెం డెకరేట్ చేసి దానిపైన కొంచెం మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆ కలర్ కొంచెం నీళ్ళల్లో కలిపి కొంచెం దాంట్లో నీళ్ళల్లో కలుపుకోవచ్చు, లేకపోతే లెమన్ కూడా పిండుకోవచ్చు. మేమైతే లెమన్ పిండుకొని పోసుకుంటున్నాం. దానిపైన పోసుకొని దమ్ పెడుతున్నాం. దానిపైన మంచిగా ప్లేటు టైట్ పెట్టాలి. ఎందుకనంటే ఆవిరి బయటికి రావద్దు. అట్లయితేనే మంచిగా మగ్గుతుంది. మేము తింటున్నాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.